ఉత్తరాంధ్ర పెద్ద పండుగగా చెప్పుకునే విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతరకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లా అధికారులు. ఈ నెల 15న జరగనున్న పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం కోసం నిపుణులైన వడ్రంగులు కఠోర దీక్షతో నిరంతరం శ్రమిస్తున్నారు. 60 అడుగుల పొడవున్న చింత చెట్టును 13 మంది వడ్రంగులు సిరిమానుగా మలుస్తున్నారు. విజయదశమి తర్వాత వచ్చే మొదటి మంగళవారం రోజున అమ్మవారి సిరిమాను ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 14వ తేదీన అమ్మవారి తొలేళ్ల ఉత్సవం జరగనుండగా 15న ప్రధాన ఉత్సవమైన సిరిమాను సంబరం జరగనుంది. సిరిమాను సంబరానికి అమ్మవారి రథం పనులు జరుగుతున్నాయి. ప్రతి ఏడాది అమ్మవారు సుమారు 60 అడుగుల పొడవైన సిరిమానుపై అధిష్ఠించి పురవీధుల్లో ఊరేగుతుంటుంది. దీనినే సిరిమాను సంబరం అంటారు. ప్రధాన అర్చకుడు బంటుపల్లి వెంకట్రావు కల్లో అమ్మవారు కనిపించి చుట్టుపక్కల ప్రాంతాల్లో తన సిరిమాను కోసం కావలసిన ఎత్తైన చింత చెట్టు ఎక్కడ ఉందో తెలియజేస్తుంది. ప్రస్తుతం నిపుణులైన వడ్రంగుల చేతిలో చింతమాను సిరిమానుగా మలిచే ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఈ నెల 15వ తేదీలోగా పనులు పూర్తి చేసి అమ్మవారి సిరిమాను జాతరకు సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది డెంకాడ మండలం తాడివాడ గ్రామంలో చింత చెట్టును గుర్తించారు. దానిని విజయనగరంలోని పూజారి ఇంటి వద్దకు తరలించి అక్కడ సిరిమానును ముస్తాబు చేస్తున్నారు వడ్రంగులు. ఈ ఏడాది ఈ సిరిమాను పొడవు 60 అడుగులుగా నిర్ధారించారు. ప్రస్తుతం నిపుణులైన వడ్రంగుల చేతిలో చింతమాను సిరిమానుగా మలిచే ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఈ నెల 15వ తేదీలోగా పనులు పూర్తి చేసి అమ్మవారి సిరిమాను జాతరకు సిద్ధం చేస్తున్నారు. సిరిమానుకు ముందు సంప్రదాయబద్ధంగా తిరిగే తెల్ల ఏనుగు, అంజలి రథాలు కూడా ముస్తాబవుతున్నాయి. లక్షలాది మంది భక్తుల మనోభావాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్ తగు జాగ్రత్తలు తీసుకుంటూ పనులను పర్యవేక్షిస్తున్నారు.